29న అమావాస్య మరియు సూర్యగ్రహణ సమయం. కొడుకులు ఉన్న కుటుంబాలు తప్పక చేయాల్సిన పరిహారాలు. ఈ పరిహారం చేయకపోతే కుటుంబానికి, పుత్ర సంతానానికి భారీ నష్టాలు సంభవించవచ్చు. పితృదోష నివారణ కోసం ఖచ్చితంగా ఈ మంత్రాలను జపించండి. మీ కుటుంబ శ్రేయస్సు కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇప్పుడే ప్రారంభిద్దాం. మార్చి 2025 29 తేదీన అమావాస్య రోజు సూర్యగ్రహణం సంభవించనుంది. ఈ సమయం అత్యంత శక్తివంతమైనది. కాని నేరుగా ప్రభావితమయ్యే శక్తులు మానవుల జీవితాల్లో వివిధ మార్గాల్లో ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. ముఖ్యంగా కొడుకులు ఉన్న కుటుంబాలు ఈ సమయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. సూర్యగ్రహణం ప్రభావం. సూర్యగ్రహణం నక్షత్రఫలం. ఈ గ్రహణం మీనరాశి, ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంభవిస్తుంది. చంద్ర సూర్య అనుసంధానం. అమావాస్యలో చంద్రుడు, సూర్యుడు ఒకే రాశిలో కలుస్తారు. ఈ కలయిక వల్ల పితృదోషం, కులదోషం, దరిద్రదోషాలు పెరిగే ప్రమాదముంటుంది. పితృశక్తులు ప్రబలించే సమయం. ఈ సమయంలో పితృదేవతల ఆగ్రహం చెందకుండా పూజలు చేయాలి. కొడుకులు ఉన్నవారికి ఎందుకు ప్రమాదమెక్కువ? పితృదోష ప్రభావం. పితృదేవతలకు తృప్తి కలిగించకపోతే పుత్ర సంతానమున్న కుటుంబాల్లో అనారోగ్యం, విద్యలో ఆటంకాలు కలుగుతాయి. కొడుకుల భవిష్యత్తుపై దుష్ప్రభావం పడుతుంది. కులదోషం పెరగడం. కుటుంబ వారసత్వ కర్మదోషాలు ఈ సమయంలో ప్రబలుతాయి. దీని ప్రభావం కొడుకుల ఆర్థిక స్థితి, ఉద్యోగం, కుటుంబ శ్రేయస్సుపై దుష్ప్రభావం చూపుతుంది. పాపకర్మ ఫలితాలు. పూర్వజన్మ పాపకర్మ ఫలితాలు పుత్ర సంతానం ద్వారా కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. తప్పనిసరిగా చేయాల్సిన పరిహారాలు. 1. సూర్యదేవుడికి దీపారాధన. గ్రహణ సమయం ప్రారంభానికి 15 నిమిషాల ముందే ఇంట్లో దీపాన్ని వెలిగించాలి. సూర్యదేవుడి ముందు గంధం, పుష్పం, దీపం సమర్పించాలి. మంత్రం ఓం సూర్యాయ నమః 21 సార్లు పయించాలి. ఫలితం సూర్య కటాక్షం వల్ల కుటుంబానికి శుభం, కొడుకుల భవిష్యత్తుకు మేలు జరుగుతుంది. 2. కొబ్బరికాయతో పితృతర్పణం. గ్రహణ సమయంలో కొబ్బరికాయ తీసుకుని పితృదేవతలకు నివేదించాలి. ఓం పితృభ్యో నమః మంత్రాన్ని 11 సార్లు పయించి తర్పణం చేయాలి. కొబ్బరికాయను విరించి పితృదేవతలకు సమర్పించి నీటిలో కలిపితే పితృదోష నివారణ జరుగుతుంది. ఫలితం పుత్ర సంతానం విషయంలో ఉన్న కర్మదోషాలు తొలగిపోతాయి. 3. తాండవ గోవు దానం. గ్రహణం పూర్తయిన వెంటనే తాండవ గోవు లేదా గోధుమలు, గోధుమ పిండి దానం చేయాలి. దానం చేయడం వల్ల పాపకర్మ పరిహారం, పితృదోష నివారణ జరుగుతుంది. మంత్రం ఓం గోమాతే నమః 21 సార్లు పయించాలి. ఫలితం పాప పరిహారం వల్ల కుటుంబ శ్రేయస్సు, సంతానం అభివృద్ధి కలుగుతుంది. 4. తులసి దళ నీరాజనం. గ్రహణ సమయం తర్వాత ఇంట్లో తులసి దళాలతో పూజ చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. దీపం, పుష్పం సమర్పించి నీరాజనం చేసి పూజ ముగించాలి. ఫలితం గృహంలో శుభశక్తులు నివసిస్తాయి. 5. స్నానం గోపూజ. గ్రహణం అనంతరం శుద్ధి, స్నానం చేయాలి. గోపూజ చేసి గోమూత్రం, గోమయాన్ని ఉపయోగించి పునీతం చేసుకోవాలి. మంత్రం ఓం గోవిందాయ నమః 21 సార్లు పయించాలి. ఫలితం శరీరశుద్ధి ద్వారా అన్ని దోషాలు తొలగిపోతాయి. పాప పరిహారం కోసం ముఖ్యమైన మంత్రం ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని 108 సార్లు పయించడం వల్ల పాపకర్మ పరిహారం, పితృదోష నివారణ, సంతానం సురక్షితంగా అభివృద్ధి చెందుతారు. పరిహారం చేయకపోతే జరిగే దోషాలు. 1. పుత్ర సంతానం ప్రమాదం. పితృదోష ప్రభావం వల్ల పుత్ర సంతానం సంబంధిత ఆటంకాలు వస్తాయి. సంతాన అభివృద్ధిలో ఆటంకాలు ఎదురవుతాయి. 2. కుటుంబ ఆర్థిక నష్టం. పాపకర్మ ప్రభావం వల్ల వ్యాపారం, ఉద్యోగంలో నష్టాలు సంభవిస్తాయి. ఆర్థిక స్థిరత లేకుండా కుటుంబంలో సంక్షోభం ఏర్పడుతుంది. 3. శాపకల్పిత దోషాలు. కర్మపరంగా శాప దోషాలు, కులదోషాలు పెరిగే అవకాశముంది. కుటుంబం మొత్తానికి అనారోగ్యం, భయాలు పెరుగుతాయి. తీర్పు మార్చి 29 సూర్యగ్రహణం సమయంలో
ఈ పరిహారాలను తప్పనిసరిగా చేయాలి. ఈ పరిహారాలు చేయడం వల్ల కుటుంబానికి శుభం, కొడుకుల భవిష్యత్తుకు మంచి జరుగుతుంది. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఏలేవెట్ వౌస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెలైకాన్ నొక్కి కొత్త వీడియో అప్డేట్స్ అందుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధన్యవాదాలు.